ఒకటి ఈ రాష్ట్రంలో గూడా చాలామంది తెలుగు విద్యార్థులు 1,50,000 పైగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు గాని, అట్లానే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గూడా స్పందించాలని చెప్పి కోరుతాను. అక్కడ పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని మా తెలుగు విద్యార్థులని గొంతులు చించుకున్నారు గానీ, వాళ్ళు గూడా ఇంతవరకు ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు గూడా స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎవరైతే కొత్తగా ఉన్నారో బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని నోరు విప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 24 మంది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కాదు, 24 లక్షల మంది కుటుంబాలకు సంబంధించిన విషయం కాబట్టి దీని మీద తక్షణమే బీజేపీ ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే రాష్ట్ర బంద్ అయినా నిర్వహిస్తాం. అప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే చలో ఢిల్లీ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలియజేస్తాం. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థులు తీవ్ర మొత్తంలో ఒక గందరగోళ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రధానమంత్రి ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి స్పందించలేదు. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు మే 5వ తేదీన నీట్ ఎగ్జామ్ జరిగింది. రిజల్ట్ వచ్చి కూడా 15 రోజులు అవుతా ఉన్నది. ఈ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి నిత్యం వార్తల్లో వస్తున్నది. ఒక్కొక్క పేపర్ 30 లక్షలకు అమ్ముకురని చెప్పేసి దళారుల చేతికి పేపర్ పోయిందని చెప్పేసి కూడా విచారణలో విద్యార్థులే మాకు రాత్రికి రాత్రి పేపర్ అందింది, మేము ఎగ్జామ్ తెల్లారి రాసినాం అని చెప్పేసి వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఎన్టీఏని రద్దు చేయకుండా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఈరోజు మౌనం పాటిస్తూ ఉన్నారు, స్పందించట్లేదు. ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు జరిగితే ఒక ఆదేశం ఇస్తే నువ్వు యుద్ధం ఆగిపోయిందని చెప్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ గారు మరి పేపర్ లీకేజీలు జరుగుతూ ఉంటే ఒక ఆదేశం ఎందుకు ఇస్తలేరు, లీకేజీలు జరగకుండా అని చెప్పేసి ఈరోజు విద్యార్థి యువన సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి గారు ఉన్నారు, 2 చోట్లనే అవకతవకలు జరిగినాయి అని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు 6-7 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విచారణ చేస్తుంటే 13 మంది ఉపాధ్యాయులు అరెస్ట్ అయ్యారు, ఓ కోచింగ్ సెంటర్ వాళ్ళు అరెస్ట్ అయినారు. ఇంకా దీని వెనకాల ఉన్న వాళ్ళందరి మీద కూడా దోషులని ఒక్కొక్కరు వెలుగులోకి వస్తూ ఉన్నారు. అయినా కూడా ఇప్పటివరకు నరేంద్ర మోడీ గారు స్పందించట్లేదు. వెంటనే నరేంద్ర మోడీ గారు స్పందించాలి, మౌనం వీడాలని చెప్పేసి. అదేవిధంగా తెలుగు విద్యార్థుల పక్షాన ఇక్కడ ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు, వారికి పదవులు వచ్చినాయని మురుస్తున్నారు తప్ప 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీద పడితే వారి జీవితాలాగమైతే ఎక్కడ కూడా స్పందించట్లేదు. అందుకనే ఏ సమస్య వచ్చినా స్పందించేటువంటి కేంద్ర మంత్రులారా, మీరు 24 లక్షల మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి ఈరోజు నీట్ ప్రవేశ పరీక్ష రాస్తే ఎందుకు స్పందించట్లేదని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక నీటే కాదు, నెట్ కూడా చూసినాం మనం, నెట్ పేపర్ లీకేజ్ కూడా జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం 3వసారి అధికారం రాకనే వరుసగా కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుంభకోణాలకు బాధ్యత వహించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మేము విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తాం.